మధుర్ మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఒక సమావేశం ఇప్పుడు స్థానికంగా చర్చకు దారితీస్తోంది. సాధారణంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగే అధికారిక సమావేశాలకు ఒక స్పష్టమైన ప్రోటోకాల్ ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ వంటి ముఖ్య అధికారులు వేదికపై ఉంటారు. మిగతా మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు వేదిక ముందు లేదా పక్కన కూర్చుంటారు. అయితే మధుర్ మున్సిపాలిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ప్రోటోకాల్ పాటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పక్కన ఒక వ్యక్తి కూర్చుని లేదా మాట్లాడుతున్నట్లు కనిపించడం ఇప్పుడు ప్రశ్నలకు దారితీస్తోంది. ఒకవేళ ఆయన కుటుంబ సభ్యుడే అయినా అధికారిక సమావేశంలో ఆయన పాత్ర ఏమిటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా మహిళా కౌన్సిలర్ సభ్యుల భర్తలు పలువురు కూడా సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కౌన్సిలర్లు సైతం ఈ సమావేశంలోని పరిస్థితిని ప్రశ్నించకపోవడం విశేషం. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు మధుర్లో చట్టపరమైన చర్చకు దారితీస్తోంది. మధుర్ మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఒక సమావేశం ఇప్పుడు స్థానికంగా చర్చకు దారితీస్తోంది. సాధారణంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగే అధికారిక సమావేశాలకు ఒక స్పష్టమైన ప్రోటోకాల్ ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ వంటి ముఖ్య అధికారులు వేదికపై ఉంటారు. మిగతా మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు వేదిక ముందు లేదా పక్కన కూర్చుంటారు. అయితే మధుర్ మున్సిపాలిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పక్కన ఒక వ్యక్తి కూర్చుని లేదా మాట్లాడుతున్నట్లు కనిపించడం ఇప్పుడు ప్రశ్నలకు దారితీస్తోంది. ఒకవేళ ఆయన కుటుంబ సభ్యుడే అయినా అధికారిక సమావేశంలో ఆయన పాత్ర ఏమిటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా మహిళా కౌన్సిలర్ సభ్యుల భర్తలు పలువురు కూడా సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కౌన్సిలర్లు సైతం ఈ సమావేశంలోని పరిస్థితిని ప్రశ్నించకపోవడం విశేషం. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు మధుర్లో చట్టపరమైన చర్చకు దారితీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ శ్రేయ, ఏదైతే మద్దూరు మున్సిపాలిటీ జరిగినటువంటి సమావేశాలకు జరుగుతున్న చర్చలు చూస్తే కనుక ప్రధానంగా రెండు అంశాల గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఒకటి సర్వీసం, రెండోది సమావేశానికి సంబంధించినటువంటి అంటే హాజరైన వ్యక్తుల పాత్రకు సంబంధించి ఇక్కడ డిస్కషన్ చేస్తున్న అవసరం మనకు అనిపిస్తోంది. అంటే సాధారణంగా మున్సిపాలిటీ లేదా పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగే అధికారిక సమావేశాలకు ఒక నిర్దిష్ట విధానం అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ అధికార ప్రతినిధులు వేదికపై ఉంటారు. మిగతా ఎన్నికైన ఎవరైతే కౌన్సిలర్లు ఉంటో వాళ్ళు వేదిక ముందు కానీ లేదా పక్కన కూర్చోవడం అనేది సాధారణంగా కనిపించేటువంటి ఒక విధానం ఉంటుంది. అయితే మద్దూరులో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పక్కన ఒక వ్యక్తి కనిపించడం అనేది పూర్తి స్థాయిలో ఒక చర్చకరమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అయితే ఆయన చైర్మన్ కి సంబంధించిన భర్తగా కూర్చున్న ప్రశ్న చూస్తాను. ఒకవేళ ఆయన కుటుంబ సభ్యుడు అయినా కూడా అధికారిక సమావేశంలో ఆయన హాజరు కావడం లేదా వేదికపై ఉండడం ఎంతవరకు అనుమతించబడుతున్న ఒక ప్రశ్న అయితే ఇక్కడ మనకు అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని అడుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా చాలా క్లియర్ గా చూసుకోవాలి. ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్లకు సంబంధించినటువంటి మహిళా కౌన్సిలర్లకు సంబంధించిన వారి భర్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరైన మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా అంటే ఒక చాలా క్లియర్ గా ఇంకొక అంశం మనం క్లియర్ చేసుకోవాలి. అదే సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్లు కూడా అక్కడ ఉన్నప్పటికీ
వారెవ్వరు కూడా అంటే జరిగిన ఒక సంఘటనలు జరగలేదు అన్న కోణంలో అక్కడ సైలెంట్ ఉండిపోయారు అన్న ఒక ఇది ఉంది తప్పితే అసలు వాళ్ళు కూడా ప్రశ్నించలేదన్నట్టుగా కొంత సమాచారం అయితే మనకు అందుతుంది. ఇక్కడ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం ఏదైతే తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019లోని 2019లోని సెక్షన్ 59 ప్రకారం కూడా ఈ ప్రస్తావన చాలా క్లియర్ గా అంటే ఆ నిబంధన ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎన్నికైన సభ్యులు సంబంధిత అధికారులు మాత్రమే అధికారికంగా పాల్గొనాలని చెప్పి చాలా క్లియర్ గా ఆ సెక్షన్ అనేది చెప్తోంది. అంటే అందుకు ఈ సమావేశం ఏదైతే ఉందో నిబంధనలు ఎలా అమలు అయ్యావనే ఒక విషయమే కొందరు స్పష్టంగా ఒక స్పష్టత అనేది కోరుతున్న పరిస్థితి వస్తుంది. ఇక మరోవైపు ఈ అంశంపై అంటే మహిళా ప్రజాప్రతినిధుల పాత్రపై కూడా తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అంటే మహిళలు రాజకీయాల్లో స్వతంత్రంగా ముందుకు రావాలని ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సమయంలో వారిని అధికారిక కార్యక్రమంలో కుటుంబ సభ్యుల హాజరు అనేది ఎలా చూడాలి మనము అంటే ఈ ప్రశ్న ఒకటి. అంటే ఒక పక్క మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుంటే ఇలాంటి కొన్ని సంఘటనలు అనేది ఎలా చూడాలన్న ఒక ప్రశ్న కూడా ఇక్కడ మనకు అనిపిస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో నిజంగా ఒక ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందా లేక ఇది సాధారణంగా జరిగే ఒక విషయం అన్నట్టు కూడా కొన్ని చూస్తున్నాం. అయితే సంబంధిత అధికారులు ఎవరైతే మున్సిపల్ వర్గాలకు సంబంధించిన కమిషనర్ కానీ ఇంకా ఆ సంబంధించిన మున్సిపల్ అధికారులతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.